మెయింటెనెన్స్ గింటెనెన్స్ ఏమో పనులు వరకు కూడా తప్ప అది బిల్డప్ కొట్టిన ఇక్కడ ఉన్నాడు. ఏం లేదు ఈయనది చెప్పు ఇగో వాళ్ళు ఇక జ్వరం వస్తున్నాడు. పక్కన ఉన్నాడు నా అసిస్టెంట్. ఆయన అసిస్టెంట్. హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మా దగ్గర ఉన్న శివాలయానికి పైన మొత్తం అంత వాలేస్తుంది, మొత్తం పోయింది అనమాట. అప్పుడు ఎప్పుడో వచ్చింది అది. పైన ప్లాస్టింగ్ వర్క్లు అయితే చేపిస్తున్నాం. చూస్తారు కదా, అట్లా బాగాలేదన్నమాట. అందుకే పైన మొత్తం తీసేసి మళ్ళా కొత్త ప్లాస్టింగ్ వేసి కొత్త పెయింట్ వేస్తాం. మొత్తము శివుని బొమ్మ కూడా దింపేస్తాం మళ్ళీ కొత్తది ఏదన్నా. మొత్తం లాస్ట్ టైం కూడా మొత్తం ఇక టైల్స్ అన్నీ వేయించినాం. ఈ టైల్స్ పోయినుండే, ఒక టైల్స్ లేకుండే ఖరాబ్ అయిపోతే అవి పాత అన్నీ చూపించేసి కొత్త వేసినాం లాస్ట్ టైము. ఈసారి సహకరిస్తుంది పనికి. అదైతే డేటు ప్లాస్టింగ్ స్టార్ట్ అయింది. మాలు కలిపేసిన ఇక ఆయన లీలు చేస్తుండు. లీలు కార్యకర్త ఈయన మెయింటెనెన్స్ గింటెనెన్స్ ఏమో పనులు వరకు కూడా తప్ప ఇక ఈయన లీల పని ఈరోజు మొత్తం. నాదేమో మాలు కలపాలి ఇవాళ మేస్త్రికి. ఇక ఈయన అయితే మేస్త్రి అమ్మ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మేస్త్రి. జై శ్రీరామ్. పెయింటింగ్ వర్క్ కూడా నాకే. ఇక కాదు వీళ్ళు పనులు వరకు కూడా తప్ప. చూడండి గాయస్, మొత్తం నిన్న అయితే ప్లాస్టింగ్ అయిపోయింది. నైట్ 8 అయింది అటు ఇటు. మొత్తం అయిపోయేట్లో పనికి వీడియో తీయలేకపోయినా, పని ఉండే. మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది, చేపియాలి అది విధంగా. ఇటుకెలోడు వచ్చింది, డస్ట్ వచ్చింది. ఆడ కాల్ అవుతుంది డస్ట్. ఇటుకెలోడు ఈడ కాల్ అవుతుంది. మా వాళ్ళందరూ వాళ్ళు ఆడ చూస్తారు బండ్లు. అదేమో హైడ్రా ప్రాబ్లం వచ్చింది అంది బుల్లర్ అది. అందుకే చేతితో కాల్ చేస్తుండ అన్న. ఇటుక ఇది కావాలి మోసుడు. ఇక మోసిరు ఇక మా బాగా మోస ఆర్రే జోర్లో ఇక జోర్లో మోస్తున్నాడు. నిజం చెప్పా ఎన్నే అవి మాల్గిడం కలుపుతున్నాడు అంజనా. వీళ్ళందరూ ఇలాంటారు. ఇగో మా తమ్ముడు పడుతున్నాడు. నేనైతే అది బిల్డప్ కొట్టిన ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ అగో మొత్తం బిల్డప్ ఇగో పని చూడు ఇట్లా నడవాలి. సూక ఇగో నేను చూడు ఇగో మొత్తం కొట్టి ఇగో మాలు కలిపి పెట్టి గోడ ఇగో ఈయనైతే తిన్నుడు పండుడే. ఇద్దరు మేసేలు జోర్లో నడుస్తుంది పని. ఇగో మొత్తం గోడ పెట్టుడు సగం అయిపోయింది. పాత గోడలో కొత్త గోడ. అది పాత గోడ మీద కొత్త గోడ అయిపోయింది. అది దాని మీద ఇంకా 2 వర్షాలు వస్తుండొచ్చు అంతే. ఇగో నైట్ ఇటుకలు తెచ్చేసినాం. డస్ట్ మాలు కలిపేసిన పైన వేయడం కదా రేకులు చుట్టూ. పని చిన్న పనులు ఉన్నాయి. ఇక మెయిన్ పెయింటింగ్ వర్క్ అది అయిపోతే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. ఇదంతా అయిపోయింది ఆల్మోస్ట్. గోడ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఇక్కడ ఇది ఏంటంటే శివరాత్రి రోజు దీపాలు పెట్టండి. సడన్ డిసిషన్ అయిపోతుంది. మొత్తం సడన్ డిసిషన్. గోడ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ ఒక 4.5 ఫీట్లు వచ్చింది గోడ కూడా. నీట్గా అయిపోయింది వర్క్ కూడా. మొత్తం కూడా ఓన్లీ ఇప్పుడు రేపు ప్లాస్టింగ్ వర్క్ ఉంటుంది. రేపు ప్లాస్టింగ్ అయిపోగానే పెయింటింగ్ కూడా నేనే ఇస్తాను. మా బకరా ఉన్నాడు నా అసిస్టెంట్. ఆయన అసిస్టెంట్ నాకు ఇక మా అన్న అయితే నీళ్ళు పడుతుంది. ఇది ఇట్లా అయిపోయింది మొత్తము. చూడొచ్చు ఇగో పైననేమో ఇట్లా చూసారా గైస్, గుడి అయితే అట్లా అయ్యింది మంచిగా. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో ఓం నమః శివాయ రాయండి.
మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అది నచ్చితేనే. ఓకేనా? బాయ్ గాయస్. మొత్తం ఇక స్నానం చేసుకోవాలి ఇప్పుడు పోయి. శివరాత్రి ఒక్క పొద్దున్నా, చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ గిట్ట తాగాలి. ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. చూసుకోవచ్చు. ఓకేనా? బాయ్.